సిగ్గు అనిపిస్తలేదురా? ఏంది అమ్మ నీ లొల్లి పొద్దు పొద్దున పోయినేడాది ఏమైందో మర్చిపోయినావురా? కొంచెమైనా సిగ్గున్నారా నీ బతుక్కు? గుర్తుందమ్మా, ఏది మర్చిపోలే. భాగ్యరాజు గారిని కొట్టే గుడ్డు ఎట్లుండాలి తెలుసా? నేరాలు గోరాలు టచ్ లో ఇదే హైలైట్ అవ్వ. మన దగ్గర ఉన్న అన్ని గుడ్ల నామినే వాళ్ళు కాదురా, ఈ సంవత్సరం రావాలని. కానీ బట్టలంతా ఇంపి మొత్తం బురదల ఒర్రియాలి. అసలైన హోలేందో ఆయనకి ఇలా చూపెట్టాలమ్మా. అరే ఆడు కనిపించగా అందరూ ఉడక కుర్రి మెల్లగా మెల్లగా పోయి ఆ గుడ్లు అన్ని ఆయన మీద పొట్టి ఆయనకి హోల్ అంటే ఏంటో చూపించాలి దానికి. Run. ఈ అబ్బాయి ఏదురా మీరు పొద్దు పొద్దున ఏమడి పడతారు? ఇటు పోదామా, ఇటు పోదామా, ఎటు అన్నది పోదాం. వాడు ఎటు పోయినా కూడా తప్పకుండా దొరకబట్టాలి. కొందరు అటుకోరి, కొందరు ఇట్టారా. A few minutes later. అరే ఇడు మనిషి ఆవేశం స్టార్ రా, గిట్లు ఉరుకుతాడు. నేను దొరుకుతారా దొరకడా? అమ్మతోడి దొరికితేనే దొరుకుతలేడు, అన్న మనలో కన్నా దొరికినా ఇట్లా కూర్చుంటే కాదు. ఏంద్రా ఇడు గిట్లు ఉరుకుతాడు మనిషి గొడ్డ. నీ అవ్వ పొద్దుంచి కూర్చోవచ్చుకుంటారు. గోడ మీద గిరక, గోడ మీద గిరక, ఈ ఐస్ క్రీమ్ ఎవ్వరికి దొరక. అరే అక్కడ ఉన్నారా? మీరు రావులే పొద్దుంచాలి ఇరిపిస్తాను, మీతో ఎవ్వరితోటి కాదు. నేను దొరకబట్టి చూపెడతా. ఒక ఇద్దరు ఇటు పోలే, ఒక ఇద్దరు ఇటు పోలే, నేను ఇటు పోతా. అర్థమైందా? ఓకేనా? దొరికినవరా? మొత్తం నాకు ఊరంతా ఉరికిపించినావు గారా, ఇప్పుడు చూపిస్తారా నీకు హోల్ అంటే ఏందో. దొరికితివి. అరే అద్దుర్రా ప్లీజ్ రా, ఒక్కసారి వదిలిపెట్టుర్రా ప్లీజ్ రా. ఎందుకు కొరుతాను? పలిగింది కోడుకుంటే. ఒక్కొక్క సంగతి అచ్చ పోరడు తింటాడు పంటాడు, పనికోమంటే పోతలేడు. అసలు ఏం చేస్తాడో అర్థమైతలేదు. దోస్తాన్లు పట్టుకొని తిరుగుతాండు ఈ పోరడు. మళ్ళీ తాగే ఎక్కడ ఊరినా ఎడవరినవరా వాడకో. నీ బట్టలేంది, నీ వేషమేంది, అంత వాసన వస్తుంది. అంజి గానంలో సాయి గానంలో మొత్తం ఊరంతా దొరికిపించి రంగులు పూసిన ఏం చేయాలి? మళ్ళీ 3 గుళ్ళు కొట్టిండ్లు.
గబ్బోసం రాకుండా ఇంకేమవుతుంది? గాబాడుకోవాలారా మళ్ళొచ్చే సంవత్సరం ఓలన్నది ఏందో చూపియాలి. ఒక్కడు కూడా అంటకెళ్ళి మిస్ కావద్దు. అవునే అమ్మా, అందులో ఒక్కని కూడా వదిలిపెట్టాను. వచ్చే సంవత్సరం ప్రతి ఒక్కని హోలంటే ఏందో చూపెడతా. ఇదే నా శబదం. శబదం శబదం అనే అమ్మా, శబదం చేసి ఇప్పటికి సంవత్సరం అయిపోయిందా అనే? అసలు ఏం చేయాలో నాకు అర్థమవుతలేదు. నువ్వే నన్ను ఒక ఐడియా, నాకు అంత పిసరిస్తాను. వాళ్ళు పోయిన సంవత్సరం చేసిందానికంటే సంవత్సరం నువ్వు ఎక్కువ చేయాలి. మన బర్లకాడి పెండ బాటలో కలుపు, కోళ్ళకాడి సీగుడ్డు తీసుకో, డబ్బాలున్నది ఇంత గిరీస్ తీసుకో, పోంగా ఇన్ని మురుక్కల నీళ్లు బాటల్లో కొంటవో, అవి అన్ని పట్టుకొని ఒక్కొక్కరి దగ్గరికి పో. అందరి దగ్గరికి పోయినావనుకో నిన్ను బుగ్గగాని చేస్తారు. అందుకనే ఒక్కొక్కరి దగ్గరికి పోవాలి, మనం పని కథం చేసుకొని రావాలి. అయిపోయిందిరా మీ సంగతి. అంతేరా అమ్మా. అవి ఒక్కడు రంగు పోయద్దు, ఒక్కడంటే రంగు పోయాలి కానీ అవి ఏ పండు చింతపండు చేసుకోవాలి. ఒక్కడు కూడా పోయాలి రంగు. సంగతి చెప్పాలి కదా. అవన్నీ అన్నమాటుకొని ఎడిపోతాను. పోయిన సంవత్సరం అంజగానలు సాయిగానలు దూరం చిత్తం ఆడుకున్న రోజులు. ఈసారి వాళ్ళ కోసమే మురిక్కల నీళ్ళు, పెండ నీళ్ళు, చీపుట్లు గిరీస్ పట్టుకొని పోతాను. వాళ్ళకి పిచ్చెక్కిచ్చు సరిపోదు. గంజిగాడు సాయిగాడు అని వాళ్ళంటే నాకు కూడా బీపీ లేకపోతే నేను కూడా వస్తా బాయ్. నువ్వెందుకురా, వాళ్ళు అసలే ఆగంగాలు. ఆడిపోయినంటే గాయి ఎత్తారు. నువ్వు వస్తే నిన్ను కూడా ఆగమాగం చేస్తారు. నువ్వు వచ్చే అవసరం మరి ఇప్పుడు ఆడికి. అందుకే నేను ఒక్కనే పోతా. ఒక్కొక్కడు ఎక్కడ ఉన్నాడో దొరకబట్టి మరి పెట్టేస్తా గుడ్లు. అన్న ఒక్కొక్కడు ఎక్కడుంటాడో నాకు తెలిసే, నేను కూడా వస్తా ప్లీజ్. నేను చూపెడతాడు ఒక్కొక్కడు ఎక్కడుంటాడు. అన్న ఒక్కడు మిస్ కాకుండా రంగులు పోయాలనే పాయ చూద్దాం. తెలుసా తెలుసా అందరు తెలుసు. ఎటు పోతున్నారా? నువ్వు మా దగ్గర ఉండాలి, మా తోట ఉండాలి, ఎటు పోవద్దు. గుడ్డు కూడా. అరే సత్తి, ఇప్పుడు నేను అర్జెంట్ పని మీద బయటకు వస్తాను. ఇప్పుడు నన్ను గెలికించిన అనుకో మంచిగా ఉండే చెప్తాను. గర్వ తెలుసా, నా రోజు తొట్టిపోయి చెట్టు చెట్టు కిందే కూర్చుంటాడంట. అందరితో ముట్టి పెడతాను. ఖచ్చితంగా ఉంటాడు. ఏర్రా ఇక్కడ ఎవరు లేరుగా మరి. నా రోజు చెట్టు చెట్టు కింద ఉంటాడు. మరి ఏర్రా ఎప్పుడు చింత చెట్టు తీసుకొచ్చినా విడుగుతాం. ఇవ్వలేడు. ఒక్క పురుగు కనబడతాడు యారా ఇక్కడ. అసలు ఉన్నారా ఇక్కడ? ఎవరైనా తీసుకొచ్చి ఇరుండి రావడం అని చెప్తాను. అమ్మతోడు ఎవర్రా ఇట్లా కొట్టేది? అబ్బా ఎవర్రా ఎవ్వరు లేడు. తోడు ఎవర్రా కొట్టింది? ఘోరం కొట్టిండు. ఇక చూస్తేనే ఎవ్వరు లేడు. సాయంత్రం వరకైనా ఒక్కొక్కరు రంగులు పోసి ఆ పెండ నీళ్ళు పోసే పోకట. సరే ఇక సాయిగా దగ్గరికి పోద్దాంపా. ఇవి పట్టుకో నడు. అరే టింకులుగా ఇదివరకు కూడా సేమ్ అట్లా చేసినావు. ఆడిపోయిన తర్వాత కూడా లేడు. మరి ఇడికి వచ్చిన తర్వాత లేడన్నా. నువ్వు పొద్దున చూసినావు అనేమన్నా? అసలు ఆడు ఇడున్నా తెలుసా నీకు? ఉత్తగ్గి పొలాలకు పట్టుకొచ్చినావు. ఏడుంటారా? అరే అడి లేడు కానీ చక్క మనం పోదాంపా. ఒక 5 నిమిషాలు అట్లా కూర్చో అన్న. అది వచ్చిన అరే ఎందుకని మంచి గుడ్లి గుడ్డు కనబడకపోవడం ఏందిరా? ఇదివరకు దాకానే కదా నీకు ఇచ్చింది. అరే ఇప్పుడు పట్టుకొని తిరిగినావు. ఏదో తేడా కొడతాను. ఆడికి పోతున్నాడంటే బుగ్గా అనుకుని చంపి ఇదేనా గుడ్లు పోయినాయి.
జరుగుతుంది? అమ్మతోడు ఏంద్రా ఇది? ఏంద్రా? చీ చీ. అరే అమ్మతోడు ఏంద్రా? ఇదివరదా కాడికి పోతున్నాం బుగ్గలు పడ్డాయి, ఈయనేమో గుడ్లు పడతాను. నాకు భయం అవుతుందిరా. కొంచెం చేతబడి చేస్తాడు అరా నా మీద. అరే పోదాం పారా. అవునన్నా నాకు కూడా భయం అవుతుంది, కొంచెం పారా పారా. నాకు కూడా అంత పిచ్చి పెడతాను. మీ వాళ్ళు ఉంటారా? ఉంటారన్నా ఖచ్చితంగా. పొద్దున్న చీడలు కొడతాను నువ్వు. ఇదివరదాకా ఆడిపోతే అట్లే అన్నావు, ఆ సాయిగా నరిపోతే అదే మాట అన్నావు. ఇప్పుడు వెళ్ళిపోతున్నావు అదే అంటాను. ఈసారి దొరుకుతారన్నా ఖచ్చితంగా, ఎక్కడ తప్పించుకోరు. ఈసారి ఇట్లా దొరకకపోయినా అనుకో బిడ్డ, నేను తీసుకపోయి మూడోసారి డైరెక్ట్ తీసుకపోయి 4 ఎత్తుతా. అవును కానీ బాట్లేదురా ఇంకోటి. అమ్మతో అన్నది కూడా కనబడతలేదు కదా. నిన్ను నాతో తీసుకొచ్చుకుంటే పెద్ద తప్పు అయిపోయిందిరా. అడు అన్నా వాళ్ళు ఇళ్ళనే ఉన్నారే, ఓళ్ళు దావ చేసుకుంటారు, అటు ఓళ్ళు దావద్దు. నేను పోయిన తర్వాత హోలీ దావతలు అయితే అన్న అయితే అమ్మతోడు లోపల ఎవరు లేరు, నీకు ఇట్లానేందిరా? నాకు భయం అవుతుంది అన్న. అబ్బతో నాకు కూడా భయం అవుతుందిరా. పొద్దున్న చెవాడు కనబడతాడు, ఈయన పడతలేడు. బుగ్గలు పడ్డాయి, గుడ్డు పడ్డది, ఇప్పుడు కలర్ పడ్డది. ఏమి చేస్తాను ఎవడు చేస్తాడు ఏం అర్థమవుతలేదురా. నాకు తెలిసి చేత పడేరా. నాకు భయం అయితే చూడంపా పారా. ఏంద్రా చేయబడుకున్నావు? పారా, నాకు అంత భయం అవుతుందిరా. నీకు ఇంకా అర్థమవుతుంది అన్న, పోకట్లేదు. అరే రారా. దొరికిపోయావు కదా నాన్న. నమ్మక ద్రోహం రా. నీతో నేను కాదురా, మీకు గింత వాళ్ళు కూడా ఒక్కలే వాళ్ళు. ఒక్కొక్కటి సంగతి చెప్తా అంటే కాదా, గుడ్లు కొట్టినాం, ముద్దలు కొట్టినాం, కలర్లు వేసినాం, మురుక్కాల పెండరీలు అన్ని ఏమైందన్న ఏమేమో ఎత్తానంటే గుడ్లు కొడతానన్న అది ఇది ఉపాయం చేసుకుంటే కదా, ఆఖరికి అత్త నేనే మిమ్మల్ని బుగ్గాని చేసినట్లుంటే మన ప్లాన్ అంటే ఇదే. నేను అంతా చేసిన మా లెక్క హోలీ చోటు హ్యాపీ హోలీ. ఎంత మోసం చేసినారా టింకులుగా. ఎనీవే హ్యాపీ హోలీ. ఈ వీడియో అయితే మేము చాలా ఎఫర్ట్స్ పెట్టి అయితే చేసాము, చాలా కష్టపడ్డాం వీడియో కోసం. సో దాన్ని కొంచెం మీరు ఇంకొంచెం ముందు తీసుకెళ్ళాలంటే ఒక చిన్న లైక్ అయితే తీసుకోండి. అండ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ హ్యాపీ హోలీ ఫ్రెండ్స్. మా ఈ అందరి కష్టానికి ఫలితం మీ ఒక్క సబ్స్క్రైబ్. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వీడియో పూర్తి వరకు చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. తప్పకుండా భాగ్యరాజ్ చిన్ని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.